హిందూ మతానికి శత్రువులు ఎవరయ్యా అంటే హిందువులే, వేరెవరో కాదు. ఎందుకంటే అటు ముస్లింల నుంచి ఏ గొడవ ఉండదు, ఇటు క్రిస్టియన్ల నుంచి ఏ గొడవ ఉండదు. అంటే మతం పరంగా ఆలోచించిన ముస్లింలు, మత ఆచారాలను పాటించే ముస్లింలు, తమ మత ఆచారాలను పాటించే క్రిస్టియన్లు, ఇలాంటి వారి వల్ల హిందూ మతానికి ఎలాంటి ముప్పు ఉండదు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. కానీ ఎవరి వల్ల ఎక్కువ నష్టము అంటే అతి తెలివి హిందువుల వల్ల, లేదా హిందువుల్లోని హిందువును అని చెప్పుకుంటూ అవతల వ్యక్తులకు వంత పాడే కోవర్టుల వల్ల, వీరి వల్ల మాత్రమే ఇంకా ఎక్కువ నష్టం. ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉంటాం. మనం ఎవరు కంచె ఐలయ్య లాంటి వాళ్ళని కావచ్చు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి, సినిమా హీరో కావచ్చు, యాక్టివిస్టులమని చెప్పుకుంటే సంధ్య, అదేవిధంగా దేవి, ఇలాంటి వాళ్ళు కూడా కావచ్చు. వీళ్ళందరూ మేము ఇంత బొట్టు పెట్టి హిందువులమనే చెప్తారు. కానీ ముందటికి వచ్చినాక మాత్రం ప్రజల్లో, అంటే ఇంట్లో పూజలు చేసుకుంటారు, వ్రతాలు చేసుకుంటారు, సత్యనారాయణ చేసుకుంటాడు, ఇంకా గుళ్ళలకు పోతారు, మొసుకులు వేసుకొని కనబడకుండా దేవుళ్ళ దగ్గరికి పోతారు, దర్శనాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ బయటకు వచ్చి కెమెరా ముందు మాత్రము హిందూ సనాతన ధర్మాన్ని ఎలా తిట్టాలి, ఎట్లా చేయాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చెప్పేసి పొద్దున్న లేస్తే మైకులు అందుకొని మాట్లాడుతూ ఉంటారు. అలాంటిదే ప్రతిసారి మనకు ఉగాది వస్తుందంటే చాలు ఏదో ఒక దరిద్రాన్ని తీసుకొస్తూనే ఉంటారు వీళ్ళు. తాజాగా తీసుకొచ్చిన దరిద్రం ఏంటి అంటే, ఇప్పుడు మన మేడ్చల్ జిల్లా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అంట. ఇది తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం TPSK స్ఫూర్తి గ్రూప్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30వ తేదీ 3/2025 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు కార్యస్థలం CITU కార్యాలయం NV భాస్కరరావు భవన్ సౌత్ కమలానగర్ ECIL. హెడ్డింగ్ ఏంటిదంటే పంచాంగ, మీకు కనబడుతుందో లేదో చూడండి, పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న. రాజ్యాంగ పఠనం మిన్ననే కావచ్చు, దానిలో హిందువులను అవమానించే విధంగా ఈ పంచాంగ శ్రవణం అనేది ఎందుకు పెట్టాలి? పంచాంగ శ్రవణం అంటే నీకేం తక్కువ కనబడుతుంది? నువ్వు ఉపయోగించే ఇవాళ క్యాలెండర్లో కేవలం తేదీలు మారుతాయి తప్ప ఏమీ మారదు. అదే పంచాంగం సూచించిన గడియలు విగడియలను ఆధారం చేసుకొని, తిథులు నక్షత్రాల ఆధారం చేసుకొని ఈ ఖగోళంలోని వాతావరణ పరిస్థితులే మారుతాయి. రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఈరోజు ఏం జరుగుతుంది అని పంచాంగం చెబుతుంది. చంద్రగ్రహణం ఏ రోజు వస్తుందని సైంటిస్ట్ కన్నా ముందు మన పంచాంగం చెబుతుంది. వర్షాలు ఎప్పుడు పడతాయి అని చెప్పి మన పంచాంగంలో తిథుల ప్రకారంగా పలానా రోజు పలానా ఋతువులో వర్షాలు మొదలవుతాయని పంచాంగంలో ఉంటుంది. ఇంతకన్నా సాక్ష్యాలు, పంచాంగం కన్నా సాక్ష్యం నీకేం కావాలి? ఈ పంచాంగం ఏమైనా నిన్న రాసిరా మొన్న రాసిరా? వేద కాలం నుంచి మనం పంచాంగాన్ని వాడుతూ ఉన్నాం. అనాది కాలంలోనే ఆ ఖగోళ శాస్త్రం మీద అత్యంత పట్టు కలిగిన మన వేద విద్వాంసులు పంచాంగాన్ని మనకు అందించిన ఒక బృహత్పరమైన గ్రంథం అది. అలాంటి గ్రంథాన్ని పట్టుకొని పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగం పఠనం మిన్నా అని నువ్వు హెడ్డింగ్ పెట్టుకొని, నీకు హిందువులను తిట్టబుద్ధి అయితే బహిరంగంగా తిట్టు. రోజు తిడుతున్నావు కదా, మీరు అందరు రోజు తిడుతున్నారు కదా హిందువులను బహిరంగంగా. హిందూ మతం, సనాతన ధర్మం అంతా అది ఇది, లేకపోతే ఇంకెక్కడికో మనువు కాలాన్ని తీసుకెళ్తున్నారు మోదీజీ, ఇలాంటి కార్యక్రమాలు మాట్లాడుతూ ఉంటారు కదా మీరు. అలానే మాట్లాడు, కానీ ప్రత్యేకంగా అసలు ఖగోళ శాస్త్రానికి పూర్తిగా అంకితమైపోయిన అందులో 100% మంచి సాక్ష్యాలు, చరిత్ర కలిగిన ఒక పంచాంగాన్ని పట్టుకొని నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఇంకా దీనికి పెద్దలు దీపశిఖనట స్ఫూర్తి గ్రూప్ సభ్యులు, అభ్యుదయ రచయిత బంగారు VB ఆచార్యులట. దీపశిఖ పుస్తకావిష్కరణ జరుగును. గొడుగు యాదగిరిరావు, స్ఫూర్తి గ్రూప్ జిల్లా బాధ్యులు. ఏందో వీళ్ళ కథలేందో, వీళ్ళ కార్ఖానలు ఏందో. పొద్దున్న లేస్తే అందుకే హిందువులకు ఎవరు శత్రువు అంటే ముందుగా హిందువే శత్రువు. వీడు ఇంటిని బంద్ చేసి వీడు మాట్లాడతాడా? ఇంటికి పోయి మళ్ళీ చక్క ఇంట్లో మాత్రం పూజలు చేసుకుంటాడు. దేవునికల్లా భార్య ముందర మాత్రం బొట్టు వాళ్ళ భార్య తీసుకొచ్చిన ఆరతికి మాత్రం కళ్ళకు అద్దుకొని ఇంట్లోకి పోతాడు. మీరు కావాలంటే కెమెరాలు పట్టుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి, జరిగేది అదే ఉంటుంది.
కానీ బయటకు వస్తే మాత్రం హిందువులను ఏ విధంగా అంటే దీనికి కావాల్సి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే మాట్లాడాలి, మాట్లాడితేనే కదా మరి రేపు పొద్దుగాల వానికి ఇంట్లో పెళ్ళానికి బిడ్డలకు పురాణాలకు బువ్వ పెట్టేది, కోట్ల ఆస్తులు సంపాదించేది. మీరు తెలుసు కదా మన హిందుత్వాన్ని తిట్టుకుంటూ ఎన్ని కోట్ల ఆస్తులు వీళ్ళు పోగేసుకుంటున్నారు అంటే వెస్ట్రన్ కల్చర్ నుంచి మన హిందూ సాంప్రదాయాన్ని ఏ విధంగా ఎంత బదనాం చేస్తే అంత డబ్బులు వస్తాయి అనే విధంగా వీళ్ళ మాటలు కనబడతా ఉన్నాయి. లేకపోతే వీళ్ళకి ఏం పని అండి? లేకపోతే ఎన్నడో నాడు వీళ్ళు రేపు ఈ కార్యక్రమం చేస్తారా చేయరా మరి ఏం జరుగుతుందో చూద్దాం. స్థానిక సిఐ గారికి అయితే ఈ సంఘటన గురించి మాట్లాడడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారికి స్థానిక కూషాయిగూడ సిఐ ఇప్పుడు ఈ జరుగుతున్న కార్యక్రమం గురించి స్థానిక కూషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎలాంటి పోలీస్ పర్మిషన్, ముందస్తు పర్మిషన్ లేకుండా మీరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని హిందువులను అవమానపరిచే విధంగా పంచాంగ శ్రవణం కన్నా ఈ రాజ్యాంగం రాజ్యాంగం చదవడం మంచిదే, ఎవరో వద్దంటలేరు. కానీ ఈ పంచాంగం శ్రవణం కన్నా అన్న పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది, వాడొద్దు అనే విధంగా సిఐ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సిఐ గారు కూడా మాట్లాడిన విధానం వారి మాటల్లో మనం కనుక విన్నట్లయితే ఎలాంటి పర్మిషన్ కానీ ఏం లేకుండా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. సరే నేను దాని గురించి మాట్లాడతానని వారు హామీ ఇవ్వడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి జై.